ఇదేమి కూర అనకుండి మళ్ళా చెప్తున్నా, సరేనా? బదలాం చేయకున్నాను. ఇంతకుముందు మాట్లాడుకున్నది మర్చిపోతా చూడు. అంటే మతిమరుపు అనేది ఒక భాగ్యం అనుకోండి నాకు. ఇంట్లో 2-3 మా ఆయనకే పోతాయి. ఇప్పుడు ఈ లవంగాలు నన్ను తిట్లు తినిపిస్తాయి అనమాట. అయినా సరే నేను వేస్తా. అన్ని క్లోజప్లేనా? నన్ను చూపియరాయిగా మొత్తం ఉంటానేనా? ఈరోజు ఏమైంది మీకు? అన్ని బిహైండ్ ద సీన్స్ వంట గింట అన్ని షూట్ చేస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మన తోటలో సూపర్ బీరకాయలు అయినాయి, తెచ్చుకొని వండుకుందాం. అంతకు మించి ఏం లేదు. వండుడంటే మరి శ్రీదేవి కొత్తగా ఏం చూపిస్తుంది అంటే ఈజీగా ఏం వేయకుండా సూపర్ టేస్ట్ వస్తుంది అట్లా చూపిస్తుంది. ఎందుకంటే మీరు అన్ని మంచిగా మసాలాలు వేసి ఓపిక వేయించి మంచిగా ఇట్లా ఫ్రై చేసి అట్లా పులుసు పోసి అట్లా అది చేసి ఇట్లా ఇది చేసి ఏదేదో చేస్తారు కదా, అన్ని బండ వంటలు చూపిస్తుంది. కాబట్టి ఈరోజు కూడా బీరకాయ కూర సూపర్ లేకపోతే మాత్రం నన్ను అడగండి. అదొక్కటే దాంతో మీ ముందుకు వచ్చిన కొత్తగా ఏం చూపిస్తుంది అనుకోండి. నీళ్ళు పోసి ఉండదు చూడండి, ఒక రేంజ్లో ఉంటుంది అది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మన తోటలో బీరకాయలు తెచ్చుకుందాం పదండి. ఇదన్నమాట తోటల బీరకాయలు, చెట్టుకు కరివేపాకులు, మార్కెట్లో ఉల్లిగడ్డలు, మన చేత చాకు తెచ్చుకోలేదు. ఇది ఎంత సూపర్ ఉన్నాయంటే లేతగా పుట్టుకుట కందిపోయేటట్టు. పొట్టును ఏం చేద్దాం? పచ్చడి చేసేసుకుందామా? ఈరోజు దాచిపెట్టి రేపు చేసుకుంటా, చూపిస్తడం లేదో నాకు తెలియదు. కానీ బీరకాయ పొట్టు వడిచే సమస్య లేదు. మందులు లేవు, ఏమీ లేవు, ఫ్రెష్గా ఉన్నాయి. 10 నిమిషాలు అయితే తెచ్చి కూర వండుతుంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. అబ్బా, ఇట్లా టెంప్ట్ చేస్తే బాల్కనీలను ఆడలో 2 గింజలు వేసుకొని 2 బీరపాదులు వేసుకొని 4 బీరకాయలు తెంపుకొని వండుకు తింటారని చిన్న ఆశ. అందుకే అంతా ఊరిస్తా. అంతకుమించి శ్రీదేవి పెద్ద గంటలు రావు. జస్ట్ సీ అండ్ ఎంజాయ్, ఓకేనా? ఎక్కువ తక్కువ గీకొద్దు, లైట్గా గీక్కుంటా. సో మళ్ళీ ఒక ప్లాన్ ఏంటంటే అటు గీకి చేసిన చట్నీ చేసుకుంటా, ఇటు గీకి వండిన వంట చేసుకుంటా. కాబట్టి ఏది వడేసే సమస్య లేదు కదా. గీకకుండా గీకాలన్నమాట. మీరేమంటారు? పొట్టు తీసుండ, నేనైతే గీకి అని మాట్లాడుతున్నా. కానీ ఓకే,
మీరు నాజుగ్గా కోస్తారా? నేను ఇట్లా కోస్తా. చిన్నప్పుడు స్కూల్లో చెప్పిండ్రబ్బా, మా స్కూల్లో సరస్వతి శిశు మందిర్లా ముక్కలు పెద్దగా కోయవలెను, నీట్గా కడుక్కొనవలెను, మూత పెట్టి వండవలెను. అవును, ఇప్పుడు చెప్తున్నారు స్కూల్లో లేవు ఇట్లాంటివి? నిజంగా చెప్పండి. నాకైతే ప్రతిసారి చిన్నగా ఎవరైనా కోస్తుంటే అదే గుర్తొస్తుంది, అర్రే స్కూల్లో చెప్పిండ్రు కదా వీళ్ళు ఎందుకు ఇట్లా కోస్తున్నారని. సో ఇప్పుడు నిజంగా స్కూళ్ళలో చెప్తుండ్రు అట్లాంటి విషయాలు. ఇంకేమైనా విషయాలు కొత్తగా చెప్తున్నా చెప్పండి. అంటే ఇంకా మనం మోడ్రన్గా ఉండమని ఇంకేమైనా చెప్తుండ్రా? అది అట్లా అడుగుతున్నా అంతే. పచ్చి బీరకాయ తింటే ఎట్లుంటుంది బా? ఈ తీగ ముద్దుగుంది. పచ్చి దొండకాయ తింటే ఎట్లుందో అట్లుంది. తినండి, పచ్చి బీరకాయలు కూడా తినండి, కానీ మీరు పెంచుకొని తినండి. కొనుక్కొచ్చుకునే అట్లా తినకండి. వాటి మీద ఏం కొడతారో ఏం మందులు కొడతారో మనకేం తెలుసు. దీంట్లోకి 1, 2, 3 ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. బీరకాయల ఉల్లిగడ్డ సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. సో ఉల్లిగడ్డ ఎప్పుడైనా కర్రీస్కు లిటిల్ బిట్ స్వీట్నెస్ ఇస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఏం కోస్తే శ్రీదేవి అంటారేమో నన్ను. అర్రే రామా, ఈ పొట్టేసిన చూడు ఇట్లా చేస్తుందా అన్నీ? ఇంతకుముందు మాట్లాడుకున్నది మర్చిపోతా చూడు. అంటే మతిమరుపు అనేది ఒక భాగ్యం అనుకోండి నాకు. అయినా సరే గివి కూడా మర్చిపోతే ఎట్లా? మళ్ళీ చట్నీ ఎట్లా చేసుకుంది, రేపు పొద్దున్న ఏరు కూడా కూర్చోవాలి. రైట్, ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు చేసుకుంటే చట్నీ. ఫైనల్గా మన కటింగ్లు అన్నీ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? పోపు వేస్తా అనుకుంటున్నారా? పోపా గీపా చూపిస్తా. ఇది ఒకసారి కట్టుకొస్తా, మీరు ఇన్నే ఉండండి. చాలు, నువ్వు ఈడుండమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటే కుండ ఇక్కడ పెట్టుకోండి. పట పట పటపా వేస్తాన్ని చూడండి. ఫస్ట్ మన బీరకాయలు, ఓకే, ఇంట్లో పడతాయా ఏమనుకోండి. ఇవి ఎంత ఉడికి ఎంత అవుతుంది, కొంచెం అవుతుంది కూర. యాక్చువల్గా ఐ లవ్ బీరకాయలు అండ్ సొరకాయలు గట్ర, ఎందుకంటే ఉట్టి కూరలు తింటా కాబట్టి. మీ ఇంటికి వస్తే కూడా ఉట్టి కూర ఇంత పెరిగేయండి, అంత మంచిగా తిని పెడతా, సరేనా? మధ్య మధ్యలో అట్లా టేస్ట్ కొరకు కొంచెం మామిడికాయ పచ్చడి ఇచ్చిన అనుకోండి, ఇక మీరు దేవుళ్ళే నాకు. అమ్మయ్య, కరివేపాకు వేసి తిని. ఓకే, నెక్స్ట్ ఉప్పు కావలసినంత క్వాంటిటీ ఎక్కువనే కాబట్టి వేస్తున్నా. తర్వాత మిరపపొడి. ఎట్లుంటుందంటే టేస్టు నాన్ వెజ్ కంటే బాగుంటుంది. మళ్ళీ నాన్ వెజ్తో పోలుస్తున్నాను అనుకోండి, నేను 2 తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అండ్ పసుపు, ధనియా పౌడర్. ఇదేమి కూర అనకుండి, మళ్ళీ చెప్తున్నా, సరేనా? బదలాం చేయకుండాను. వంట రానోళ్ళు కూడా సూపర్ వండుకోవచ్చు. ఇగో మీకు ఎన్ని కావాల్సి అన్నీ నేనైతే తినేస్తా. ఎప్పుడు ఇవన్నీ కూడా నన్ను బదలాం చేసేసి మా ఆయనతో తిప్పిస్తుంటాయి. ఇవి ఎన్ని వేసినా చూడండి, ఒక 5-10 వేసిన. అయితే ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే జ్యూస్ మాత్రమే దిగుతుంది దాంట్లోకి, ఫ్లేవర్ మాత్రం దిగి సూపర్ టేస్ట్ ఉంటుంది. గొంతుల మంట కానీ అట్లా ఉండదు అనమాట. ఓకే, ఇంట్లో 2-3 మా ఆయనకే పోతాయి. ఇప్పుడు ఈ లవంగాలు నన్ను తిట్లు తినిపిస్తాయి అనమాట. అయినా సరే నేను వేస్తాను. ఓకే, ఫైనల్గా అంటున్నాయింది, ఇంకా 3 ఉన్నాయి మీకు చూపేనికే. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మనం వదిలిపెట్టాం కదా, మీకు ఇష్టమైతే వేసుకోండి, వేస్తేనే కమ్మవుతుందండి. ఇది నాకు తెలిసిన సత్యం అండి. ఓకే, దెన్ మీకు కావలసినన్ని నీళ్లు పోసుకోండి. బీరకాయ కూరలో నీళ్ళు ఏంటారో అడగకండి. దీంట్లో మంచి 1 గ్లాసు 2 గ్లాసులు పోస్తే సూపర్ ఉంటుంది. ఫైనల్గా నూనె మహారాజును వెయ్యండి. ఓకే, రైట్. ఇప్పుడు మూతగారిని ఇట్లా పెట్టండి. అన్ని క్లోజప్లేనా? నన్ను చూపియరాయిగా మొత్తం ఉంటానేనా?
ఎంత ఫీల్తో చెప్తావు, ఎట్లా క్యాప్చర్ చేస్తారు మీరు? ఇయ్యండి, తినుండి, నన్ను అడగకుండి ఇట్లా చేస్తారు ఏంది భయ్ మీరు? ఇక పోతుండండి. ఉడికేదాకా మనకేం పని లేదండి. సో ఇది ఉడికినాక కొంచెం ఆయిల్ తేలే టైంకు అమ్మ చేతి గరం మసాలా, 1/2 స్పూన్ కొబ్బరి పొడేస్తే ఫినిష్ అనమాట. ఏం పని లేదు కాబట్టి బాగా ముచ్చట చెప్పినని నా ఫీలింగ్. ఓకేనా? ఏం చేద్దాం, మీరు కెమెరా పక్కకు పెడితే సంసారం అంతా సర్దుకుంటాం అంతే. దీన్ని ఏం చేయాలి? చాలా పని చేస్తా తెలుసా నేను. వాళ్ళు ఓసి పెట్టినవి తెచ్చి యాక్టింగ్ చేస్తా, వాళ్ళు తీసి పెట్టినవి చూపించి నేనే తెచ్చిపెట్టిన అని చెప్తా. తెచ్చిపెట్టిన అట్లా చెప్పడానికి ఎంత ధైర్యం కావాలా? అయ్యో రామ. దేవుడా, ఏమి ఎండాకాలం ఇది. ఈరోజు ఏమైంది మీకు? అన్ని బిహైండ్ ద సీన్స్, వంట గింట అన్నీ షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం పని లేదు, అట్లా పోయి కూర్చోవాలి నేను అంతే. మీరు ఇంకేం చూపించినా చూపించుకోండి. ఇక నేను మామిడి పళ్ళు తింటానా, ఆడుకుంటానా, చిన్ని లేదు. చిన్ని ఏడుకోయిందో చెప్తా మీకు. చాలా వంట అయ్యేదాకా ఇక్కడ కూర్చుంటాను అనమాట. ఇది కూడా చూపిస్తావురా ప్లీజ్ రా, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన మీరు వంట చేసుకుంటే గిట్టని చేస్తారు కదా, ఎంతసేపు మీరే మనమే ఉడుకుతామా స్టవ్ దగ్గర కూర్చొని? ఆలోపు సీరియల్ కూడా చూసుకొచ్చుకోవచ్చు. మీరు సీరియల్ చూస్తారా అందరూ? ఓ కార్తీక దీపం చూస్తుంటే అది కూడా బంద్ చేసిన. బోర్ వస్తుంది, వంటలక్క లేదు, ఏం లేదు. వంటలక్కని చూస్తుంటా మీరు? నేను వంటలక్క జుట్టును చూస్తుంటే, కళ్ళను చూస్తుంటే, కన్ను బొమ్మలు చూస్తుంటే, ఇట్లా 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 అంటే కన్ను బొమ్మలు చూస్తుంటే అవి ఫోన్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడాల. ఆన్ డ్యూటీ. చెప్పు. హలో, ఇది ఆఫ్ డ్యూటీ. ఓకే, ఇప్పుడు ఎట్టుందో ఒకసారి చూద్దాము. వావ్, ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టుంది. ఇట్లా రావాల. ఈ మాత్రం ఆయిల్ తేలే వరకు ఉంటే మనకు పర్ఫెక్ట్ కుకింగ్ అన్నట్టు. అది ఎక్కువ తగ్గ 10 సార్లు కలిపి అటు ఇటు చేసే కాదు. దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొబ్బరి పొడి వేద్దాం, ఎక్కువ తక్కువ వేయొద్దు. 1-1.5 టీ స్పూన్ సరిపోతుంది, చాలు. అండ్ అమ్మ చేతి గరం మసాలా, ఇది జస్ట్ ఇంత వేస్తే చాలు. గరం మసాలా వద్దనుకుంటే కూడా ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనకు లవంగాలు ఉన్నాయి కాబట్టి సెట్ అయిపోద్ది. జస్ట్ ఇట్లా వేసి ఇట్లా కలిపి ఒక్క నిమిషం మూత పెట్టి దించితే సరిపోతుంది. ఈ టైంలో లిటిల్ బిట్ ఇట్లా వాటర్తో అడ్జస్ట్ అంటే ఇంకా అసలు ఆయిల్ టప్మని పైకి వచ్చేస్తుంది అనమాట. సుపితనా, దీన్ని అంచులు గడగడము అంటారు అనమాట. అట్లా నీళ్ళు పోసారు. చాలు. ఇక చూడండి, వేస్తూనే ఉన్నా, జస్ట్ వాటర్ పడుతూనే ఉన్నాయి, ఆయిల్ ఎట్లా వచ్చేస్తుందో. ఒక్క నిమిషం మూసి దించేసుకుందాం. ఇంకా అయిపోయింది, తెచ్చేస్తున్నా. మీకు చూపించాక మళ్ళీ తెరవలేదు, మీతో పాటు నేను చూస్తా. అసలు ఇప్పుడు ఎంజాయ్ చేస్తా కదా, దించినాక కొత్త కొత్త కొత్తగా ఉడుకుతుంటుంది కదా, ఎంత ఆనందాన్ని ఇస్తుందో నాకు అది. 1 2 3 స్టిల్ కుత కుత. సూపర్ కదా, కలపబుద్ధి అయితే లేదబ్బా. ఇట్లా వస్తుంది అంటే కంప్లీట్గా నీళ్ళు ఏముండదు, మనకు థిక్ గ్రేవీ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. మనం అట్లా నీళ్ళు పోసినా ఏం చేసినా సరే, అంటే కూర్మా అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది అనమాట. ఓకే, ఇది సంగతి. ఎంత ఈజీగా
ఏ గోల లేకుండా తాపీగా బ్యాచిలర్స్, పిల్లలు, గిల్లలు, భార్యలు, పట్టింటికి పోతే భర్తలు, అమెరికాలో, ఆస్ట్రేలియాలలో ఇట్లా వండుకోండి. సూపర్. లేకపోతే నన్ను అడగండి, ఓకేనా? నేను ఈయనే ఉంటా, ఏడికి పోను. ఓకే, ఇదన్నమాట విషయము. దీన్ని శ్రీదేవి ఎట్లా తింటుందంటే, ఇప్పుడు ఏంది అన్నం వేసుకొని తిని చూపిస్తాను, అట్లా తినను. నేను ప్రతిసారి చెప్తా ఉంటా కదా, నేను ఇట్లా కూరలు ఉంటే ఫుల్ కూరలు తిని ఒక లంచ్ డిన్నర్ అయిపోగొడతాను. నాకు సొరకాయ అంటే ఎంత ఇష్టం అంటే, మాట్లాడుతుంటే నోరు ఊరుతుంది సొరకాయ అంటే. సో సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇవి ఇట్లుండి కర్రీస్ మంచిగా కొంచెం పెరుగు ఉండాలి, ఇక చాలని నేనేం అడగను అనమాట. అది సంగతి. ఇప్పుడు దీన్ని కూడా ఎట్లా తింటే, ఇట్లా ఒక పెద్ద బౌల్ తీసుకుంటాను అన్నమాట. తీసుకొని ఇట్లా కూర తీసుకుంటాను అనమాట. ఇట్లా వేసుకుంటా. ఓకే, ఇట్లా బౌల్లో సగం కంటే ఎక్కువ కూర తీసుకొని దాంట్లో మన లక్ష్మి పెరుగు ఉంది కదా, ఇలా తీసుకొని దీంట్లో ఇలా వేసుకొని ఇట్లా కూరల కాంబినేషన్లో పెరుగు అంటే వేడివేడి కూరలో పెరుగు వేసినాం కాబట్టి చల్లగైనాక బాగుంటుంది, అయినా సరే ఇట్లా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం కలపొద్దు, కలపకుండా ఇట్లా తీసుకొని పుల్లపుల్లగా, సలసలగా పెరుగు, కారం కారంగా ఎమ్మి టేస్ట్ ఉన్న కూరతోటి ఈరోజు నా లంచ్ ఖతం అనమాట. కాబట్టి మీరు కూడా ఇలాగే తింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి స్టార్ట్ చేసినాక ఆపబుద్ధి కాదు కాబట్టి బాగా చెప్తున్నా. మీరు కూడా ఇట్లా తినండి, ఇట్లనే వండుకోండి. ఇవేం కూరలని మీ వాళ్ళు అడగరు, ఇది నా గ్యారంటీ. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.